అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ముందుగా మీ అందరికీ సారీ ఫ్రెండ్స్, మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల. దయచేసి మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. అలానే నా స్టోరీ చదువుతూ నా కమెంట్స్ అలానే రేటింగ్ ఇస్తున్నా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హిందూ అంటూ ప్రేమగా పిలుస్తాడు సూర్య. హిందూ షాక్ అయ్యి మనసులో దేవుడా, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలనుకుంటూ సూర్య, చెప్పు హిందూ, ఆకలిగా ఉంది, భోజనం చేద్దాం సూర్య. హిందూ ఆకలి అనగానే బాధపడుతూ సరే పద వెళ్దామని ఇందుకు దూరం జరిగాడు. హిందూ గుండెల మీద చేసుకొని అమ్మయ్య ఉఫ్ అనుకుంది. హిందూ గుండెల మీద చేయి వేసుకొని ఉఫ్ అనుకోవటం సూర్య ఎదురుగా ఉన్న మిర్రర్లో చూసి నవ్వుకొని పద హిందూ కిందికి వెళ్దామని ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. నవ్వుతూ అందరి వైపు చూసి మమత పక్కన నుంచుని ఉంది హిందూ. హిందూ నువ్వు కూర్చో, అందరికీ నేను భోజనం వడ్డిస్తానంటుంది మమత. లేదత్తయ్య, నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి అంటుంది హిందూ. అంజలి, అమ్మ నీ కోడలు నీకు బాగానే హెల్ప్ చేస్తుంది అంటుంది. నువ్వు ఎలాగో నాకు హెల్ప్ చేయవు, మళ్ళీ ఎందుకే నా కోడలికి పేరు పెడతావు అంటుంది మమత. రే సూర్య, చూసావా కోడలు రాగానే అమ్మ కోడలు తరపున మాట్లాడుతుంది అంటుంది అంజలి. అవునక్క అంటూ హిందూ వైపు చూస్తాడు. సరిపోయారు మీ ఇద్దరు, హిందూ రా తల్లి అని ఇద్దరం కలిసి భోజనం వడ్డిస్తారు మమత. నవ్వుతూ అందరికీ భోజనం వడ్డిస్తుంది హిందూ. హిందూ ఇంకా చాలు, నేను అసలే ఎక్కువ తినలేను అంటుంది అంజలి. నేను రైస్ ఎక్కువ వేసింది నీకోసం కాదు వదినా, కడుపులో ఉన్న నా మేనల్లుడి కోసం అంటుంది హిందూ. హిందూ మాటలకి అందరూ నవ్వుతారు. నెమ్మదిగా కంటతడి పెట్టుకుని చాలా రోజుల తర్వాత మన ఇంట్లో మళ్ళీ ఆనందం నవ్వులు తిరిగి వచ్చాయంటాడు గౌతమ్. గౌతమ్ భుజంపై చేయి వేసి, ఏమండి ఇదంతా నా కోడలు చెలువ, ముందు మీరు ఎమోషనల్ అవ్వకండి, చూడండి అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో అంటుంది మమత. గౌతమ్ మమత చేయి పట్టుకుని నవ్వుతూ భోజనం చేస్తాడు. సూర్య దగ్గరికి రాగానే గుండె చప్పుడు వేగం పెరిగి సూర్య వైపు చూడకుండా భోజనం వడ్డిస్తుంది హిందూ. ఏమైంది హిందూ, కనీసం నా వైపు కూడా చూడకుండా భోజనం వడ్డిస్తుంది అనుకుంటూ హిందూ వైపు చూశాడు సూర్య. నిషా, బావా మరీ అంత తినేసేలా చూడకు, హిందూకి దిష్టి తగులుతుంది అంటుంది. అవునరా, ముందు భోజనం చేయి, తర్వాత హిందూని తనివి తీరా చూద్దు కానీ అంటాడు ఆకాష్. నవ్వుతూ సూర్య, ఆకాష్ నిన్ను బాగా ఆడుకుంటున్నాడు అంటాడు హరి. అవును బావా, చెప్తా విడి పని అనుకుంటూ తింటూ ఉంటాడు సూర్య. హిందూ నువ్వు కూడా కూర్చో తిను తల్లి అంటుంది మమత. హిందూ సరే అని సూర్య పక్కన కూర్చుని సూర్య వైపు చూడకుండా భోజనం తింటూ ఉంది. ఏమైంది హిందూకి, అసలు నా వైపు చూడటం లేదు, హౌ రూమ్లో జరిగింది గుర్తు చేసుకొని నవ్వుకొని తింటూ హిందూ వైపు చూశాడు. సూర్య చూపులు ఇబ్బందిగా అనిపించి దేవుడా అనుకుంటూ తింటూ ఉంది. మనసులో నిన్ను ఇక్కడ కాదు రూమ్లో చెప్తా నీ పని అనుకుంటూ హిందూను చూస్తూ నెమ్మదిగా సూర్య అందరి వైపు ఒకసారి చూశాడు. అందరూ తినటంలో బిజీగా ఉన్నారు, ఎవరు చూడటం లేదని హిందూ వైపు చూశాడు సూర్య. భోజనం కలుపుతూ ముద్ద పెట్టుకుందామని భోజనం చేతికి తీసుకుంది. వెంటనే హిందూ చేతిని పెట్టుకొని హిందూ చేతిలో ఉన్న భోజనం ముద్ద నోట్లో పెట్టుకొని హిందూ కన్ను కొట్టి మళ్ళీ మామూలుగా తన భోజనం కలుపుతూ హిందూ వైపు చూశాడు. హిందూ రెండు కళ్ళు పెద్దవి చేసి మనసులో పేరు చూస్తే సూర్య పనులు మాత్రం అన్ని కన్నయ్య పనులు, పోలీస్ కాదు రౌడీ పోలీస్ అనుకుంటూ సూర్య వైపు చూస్తూ ఉంది. హిందూ వైపు చూస్తూ ఏమైంది హిందూ, తిను, ఎందుకలా నా వైపు చూస్తున్నావు అంటాడు సూర్య. ఏం యాక్షన్ చేస్తున్నావు సూర్య, షాక్ నుంచి తేరుకొని గబగబా తినేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని దించకుండా తాగుతూ అమ్మయ్య అనుకుంది హిందూ. నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకొని హిందూ దగ్గరికి వెళ్ళాడు సూర్య. సూర్యని చూడగానే కంగారుగా ఎందుకు వచ్చావంటుంది హిందూ. ఓయ్ ఎందుకంత కంగారు, నేనేం చేశాను, మౌనంగా సూర్య వైపు చూసింది హిందూ. హిందూ దగ్గరకు వచ్చి నెమ్మదిగా హిందూ చీర కొంగును పట్టుకొని నా వైపు చూడు అంటాడు. కంగారు పడుతూ ఏం చేస్తున్నావు సూర్య అంటుంది హిందూ. ఇంకొంచెం హిందూ దగ్గరకు వచ్చి నువ్వు నా భార్యవి, నీకు ఈ మాత్రం తెలీదా, భర్త భోజనం చేసిన తర్వాత భార్య చీర కొంగుతో చేయి తుడుచుకుంటాడు అని. హిందూ షాక్తో సూర్య కొంచెం దూరం జరుగు అంటుంది. ఏమైంది, నీకు ఇబ్బందిగా ఉందా అంటాడు సూర్య. మాటలు రాక సూర్య హిందూ పరిస్థితి అర్థం చేసుకొని మనసులో నేను దగ్గరికి రాగానే నీ గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకోవడం నాకు వినిపిస్తుంది హిందూ, ఎందుకంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, నీతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా చూడు బంగారం అనుకుంటూ నేనేం చెయ్యనులే, ఎందుకంత కంగారు అని సూర్య అక్కడి నుంచి తన రూమ్కి వెళ్తాడు. హిందూ సూర్య వెళ్ళగానే
అమ్మయ్య దేవుడా ఏంటిది? సూర్య నా దగ్గరికి రాగానే నాకెందుకు అంత కంగారుగా ఏదో కొత్త అలజడి కలుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. నిషా దూరం నుంచి ఇదంతా చూస్తున్న నిషా మనసులో మీరిద్దరూ ఇలా కలిసి ప్రేమగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. తొందరలోనే నిన్ను సూర్యని దూరం చేస్తాననుకుంటూ తన రూమ్లోకి వెళ్ళింది. కిచెన్ రూమ్లోకి వస్తూ ఇందు ఏమైంది? ఏంటేదో ఆలోచిస్తున్నావు అంటుంది మమత. ఏం లేదు అత్తయ్య అంటుంది ఇందు. సరే ఇందు, ఈరోజు నేను అంజలి ఇంకా మామయ్య బయటికి వెళ్తాం. కాసేపటికి ఒకతను పూల మొక్కలు తెస్తాడు. నువ్వు వాటిని తీసుకొని సూర్య రూమ్ ఎదురుగా ఉన్న పూల మొక్కల దగ్గర పెట్టు తల్లి. ఈరోజు పని వాళ్ళు రాలేదు కదా, ఎందుకంటే వారానికి ఒకరోజు వాళ్ళకి సెలవు, అందుకు తల్లి. అయ్యో అత్తయ్య, మీరు అంతలా అడగాల? మీరు ముందు సంతోషంగా బయటికి వెళ్ళండి, ఇంటి పని నేను చూసుకుంటాను సరేనా? నా బంగారు తల్లి నువ్వు అంటూ నుదుటిన ముద్దు పెట్టి సరే తల్లి జాగ్రత్త అంటుంది మమత. సరే అత్తయ్య అంటుంది ఇందు. సూర్య రూమ్కి వస్తూ ఆఫీస్ వర్క్ ఇంకా చేయాలి, అలానే కోమలి కేసు గురించి ఒక చిన్న ఆధారం దొరకాలి అని ఆలోచిస్తూ సోఫా మీద కూర్చొని ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్ వర్క్ చేస్తుంటాడు. కిచెన్ రూమ్ అంతా శుభ్రం చేసి తన రూమ్లోకి వెళ్తుంది ఇందు. ఇందు వైపు చూసి కామ్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు సూర్య. ఇందుకేం తోచడం లేదని కబోర్డ్లో ఉన్న బుక్ తీసుకుని బెడ్ మీద కూర్చొని బెడ్ వెనుక జారబడి బుక్ చదవటంలో లీనమైపోయింది. ఆఫీస్ వర్క్ అవగానే ల్యాప్టాప్ పక్కన పెట్టి ఫోన్ తీసుకొని సంజయ్ కాల్ చేశాడు. సంజయ్ చెప్పరా, ఏమన్నా తెలిసిందా? రేయ్ ఇంకా ఏం దొరకలేదురా, ఇప్పుడు నేను కోమలి చనిపోయిన చోటు దగ్గరికి వెళ్తున్నా, అక్కడ కూడా ఏమైనా చంపిన వాళ్ళ ఆధారం దొరుకుతుంది కదా. రేయ్ టైం అసలు వేస్ట్ చేయకు, ఏది దొరికినా సరే నువ్వు నాకు చిన్న ఫోన్ కాల్ కొట్టు. సంజయ్ అర్థమైందిరా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే ఉన్నారా? సరే ముందు అక్కడికి వెళ్ళు, నిన్న నాకు ఒక ఫైల్ ఎవరు పంపించారో తెలుసుకుంటాను అంటాడు సూర్య. సరే మా అమ్మ బాయ్ అంటాడు సంజయ్. సూర్య బాయ్ రా అంటాడు. బుక్ చదువుతూ సూర్య వైపు చూసింది ఇందు. ఇందు వైపు చూసి ఏంటి నా వైపు చూస్తున్నావు, నాకు సైట్ కొడుతున్నావా అంటాడు సూర్య. ఇందు షాక్ అయ్యి మనసులో అనవసరంగా అదమర్చి నీ వైపు చూశాను సూర్య అనుకుంటూ తలదించుకొని బుక్ చదువుతుంది. సూర్య టీవీ ఆన్ చేసి టీవీ చూస్తున్నాడు. గాలికి హిందూ చీర నడుం దగ్గర జరిగింది, కానీ హిందూ అది పట్టించుకోకుండా బుక్ చదువుతూ ఉంది. టీవీ ఛానల్ మారుస్తూ హిందూకు సైట్ కొడతాడు సూర్య. హిందూ బుక్ చదువుతూ ఉంది. టీవీ మారుస్తుండగా ఎవడో సినిమాలో నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నిండాలి లవ్ సాంగ్ రావడంతో సూర్య సూపర్ సాంగ్ అనుకుంటూ సౌండ్ పెంచి మరీ సాంగ్ చూస్తాడు. బుక్లో లీనపోయి మరీ చదువుతుంది హిందూ. సూర్య హిందూ వైపు చూసి షాక్ అవుతాడు. హిందూ నడుము కనిపించి ఎంత అందంగా ఉంది నడుము. ఓవైపు లవ్ సాంగ్, మరోవైపు అందమైన నడుము. సూర్య చూడటం తప్ప నీకు అంతకు మించి ఛాన్స్ లేదురా, ముందు నడుము చూస్తూ సాంగ్ ఎంజాయ్ చేయరా అనుకుంటూ హిందూ నడుము చూస్తూ సాంగ్ ఎంజాయ్ చేస్తాడు. తెలిసి తెలియక వాలింది నీ నడువంపుల్లో నలిగింది నా చూపు, ఏం చేస్తావు చెప్పు. ఈ లైన్ రాగానే సూర్యకి మతిపోయి సోఫా వెనక్కి తలవాల్చి హిందూ నడుము చూస్తూ దేవుడా ఏంటి నాకు ఈ శిక్ష అనుకుంటూ హిందూ నడుమును తనివి తీరా చూస్తూ ఉంటాడు. బుక్ చదువుతూ సూర్య వైపు చూసింది. ఏమైంది అంతలా రెప్ప వేయకుండా సూర్య ఏం చేస్తున్నాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది. సూర్య హిందూ చూడగానే చూపు తిప్పుకొని కామ్గా టీవీ చూశాడు. మనసులో ఎందుకు చూడటం, మళ్ళీ చూస్తే నాకు సైట్ కొడుతున్నావా అనుకుంటాడని నెమ్మదిగా బుక్ పక్కన పెట్టి చీర చూసుకుంది. వెంటనే నడుం దగ్గర చీర సరిచేసుకొని ఇప్పుడు అర్థమైంది అదమర్చి మరీ ఎందుకు చూశాడా అనుకుంటూ సూర్య వైపు చురుగ్గా చూసింది. ఇందు వైపు చూసి అమ్మో దీనికి కోపం వచ్చిందా అలా చూస్తుందనుకుంటూ టీవీ ఆఫ్ చేశాడు సూర్య. ఫోన్ తీసుకుని ఎదురుగా ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్ళి సోఫా మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. సూర్య వైపు చూస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో కిందికి వెళ్ళింది. సూర్య అమ్మయ్య బతికిపోయావురా, లేదంటే ఈరోజు హిందూకి బాక్సింగ్ కాంపిటీషన్ ఉండేది నీకు అనుకుంటూ నవ్వుకొని పూల మొక్కలు చూస్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేసి చెప్పండి ఎవరు కావాలి? మేడం అది మొక్కలు ఆర్డర్ ఇచ్చారు అంటాడు అతను. ఇటు ఇవ్వండి అని పూల మొక్కలు తీసుకుంది. సరే మేడం ఇంకా మొక్కలు కావాలంటే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. పూల మొక్కలు తీస్తుండగా కింద ఒక లెటర్ ఉంది. ఏంటి లెటర్ ఎవరికి వచ్చింది? అది కూడా ఈ టైంలో అనుకుని లెటర్ చూసింది. ఏంటి లెటర్ మీద అడ్రస్ లేదు కానీ లెటర్ మీద ఉన్న పేరును చూసి షాక్ అవుతుంది. లవ్ యూ సూర్య అని రాసుంది. అంటే ఈ లెటర్ సూర్యకి వచ్చింది. మనసులో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది రౌడీ పోలీస్కి. చెప్తాను ఈ పని అనుకుంటూ మొక్కలు లెటర్ తీసుకొని పైకి తన రూమ్లోకి వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సూర్య. రూమ్లోకి రాగానే పూల మొక్కల దగ్గరికి వెళ్ళి
పూల మొక్కలను పక్కన పెట్టి సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య లెటర్ అంటుంది ఇందు. ఫోన్ కట్ చేసి ఏంటిది? ఏమో నాకేం తెలుసు, ఇప్పుడే వచ్చింది లెటర్ అంటుంది ఇందు. ఈ టైంలో లెటర్ రావటం ఏంటి? సరే ఏముంది అందులో, ఏముందో నువ్వే చదువుకో అని కోపంగా పూల మొక్కల దగ్గరికి వెళ్ళి మొక్కల్ని కుండీలో వేసి నాటడం మొదలుపెట్టింది. ఏంటి ఎప్పుడు లేనిది కోపంగా ఇందు నా వైపు చూసింది. ఏముంది లెటర్లో అనుకుంటూ లెటర్ని చూసి దాని మీద ఐ లవ్ యూ సూర్య పేరు చూసి షాక్ అవుతాడు. ఎవరు ఈ లెటర్ రాసింది? ఈ పేరు చూసా. హిందూ నా వైపు కోపంగా ఉంది అనుకుంటూ లెటర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు. హిందూ సూర్య వైపు చూసి మనసులో ఆ లెటర్ ముందుగానే నేను చదివినా బాగున్ను, ఏడిపించేదాన్ని అనుకుంటూ మొక్కలు నాటుతుంది. లెటర్ అంతా చదివి షాక్ అవుతాడు. ఎవరు రాశారు నాకు ఈ లవ్ లెటరు, అది కూడా అడ్రస్ లేకుండా? ఓ గాడ్, ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు అన్నట్టు మళ్ళీ నాకు తలనొప్పి ఏంటి దేవుడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్గా వాతావరణం మారి మబ్బులు వేసి చల్లగా గాలి వేయటం మొదలుపెట్టింది. మనసులో ఎంత చల్లగా ఉందో గాలి అనుకుంటూ మొక్కల్ని చూస్తూ నాటుతూ అన్నీ పూల రంగుల మొక్కలు ఉన్నాయి, కానీ లైట్ పింక్ కలర్ లేదు. అది కూడా ఉంటే చాలా బాగుండు. ఈ చోటు ఇక్కడ నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. వెదర్ కూడా ఎంత బాగుందో అనుకుంటూ గాలికి తన ఫేస్ని డిస్టర్బ్ చేస్తున్న కురుల్ని చేతికి మట్టి అంటడం వలన మోచేతి కురుల్ని సరిచేసుకుంటూ మొక్కలు నాటుతుంది. నాకు లవ్ లెటర్ రాసేంత ధైర్యం ఎవరికి ఉంది? అసలు ఎవరై ఉంటారో కావాలనే లెటర్ రాసి హిందూని నన్ను వేరు చేయడానికా, లేదంటే ఈ లెటర్ హిందూనే రాసిందా అనుకుంటూ హిందూ వైపు చూసి షాక్ అవుతాడు. మోకాల మీద కూర్చొని చీర కొంగుని నడుము దగ్గర దూపి చేతికి మట్టితో ఎర్రని చీర మధ్యలో అందంగా కనిపించే నడుముతో మెడలో ఉన్న పసుపు తాడు హిందూ అందాన్ని మరింత పెంచింది. నుదుటిన చిరు చెమటతో మొక్కలు నాటుతూ ఉంటే సన్నని చెమటి బిందు హిందూ నడుమంచుని జారుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్టు హిందూ నడుము అందంగా కనిపిస్తుంటే హిందూ మరింత అందంగా కనిపిస్తుంది చీరలో. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చేతికున్న లెటర్ తనకు తెలియకుండానే జారవిడిచి నెమ్మదిగా హిందూ వైపు అడుగులేశాడు. పూల మొక్కలను చూస్తూ సూర్య రావటం గమనించి సూర్య వైపు చూసింది. హిందూ దగ్గరకు వచ్చి హిందూ చేతిని పట్టుకొని హిందూ వైపు చూస్తున్నాడు సూర్య. సూర్య తన దగ్గరకు వచ్చి చేతిని తాకగానే గుండె చప్పుడు వేగం పెరిగి వెంటనే పైకి లేచి నుంచుని కంగారుగా సూర్య వైపు చూసింది. హిందూ చేతిని పట్టుకుని హిందూ నడుము మీద చేయి వేసి ఫోర్స్గా తన వైపుకి లాగాడు. ఊహించని ఈ రీతికి అమాంతం సూర్య ఎదపై వాలింది. ఎంతగా అంటే హిందూ గుండెలయ్య సూర్య గండి చప్పుడు కలిసినట్టుగా. నెమ్మదిగా హిందూ చేతికున్న మట్టిని హిందూ చేతిని పట్టుకొని హిందూ చేతితో తన చెంప మీద మట్టి రాసుకొని హిందూ వైపు చూస్తూ ఉన్నాడు. ఏదో తెలియని కొత్త అనుభూతిలో సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. హిందూ నడుముని మరింత గట్టిగా పట్టుకొని తన చెంప మీద ఉన్న మట్టిని హిందూ మెడ దగ్గర వచ్చి హిందూ బుగ్గపై తన చెంప మట్టి రాయగానే సూర్య ఊపిరి మెడ దగ్గర వెచ్చగా తగులుతుంటే మరోవైపు సూర్య చెంప తన బుగ్గని తాకగానే ఒళ్ళంతా ఒకేసారి జువ్వమని తెలియని మైకంలో తనకి కమ్ముతుంటే గుండెల్లో ఏదో తెలియని కొత్త అలజడి మొదలై సూర్య కాలర్ని గట్టిగా పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా హిందూ బుగ్గకి తన చెంపతో మట్టి రాసి మళ్ళీ మరోవైపు హిందూ బుగ్గ మీద మట్టి రాశాడు. సూర్య తన బుగ్గను తాగ్గానే సూర్య చెంప మీద ఉన్న చిన్న చిన్న మీసాలు తన బుగ్గను తాగ్గానే మనసులో ఏదో తెలియని కొత్తగా అలజడి, గుండె చప్పుడు ఇంకా గట్టిగా కొట్టుకుంది. అమాంతం సూర్య కాలర్ మరింత గట్టిగా పట్టుకొని గట్టిగా హాక్ చేసుకొని సూర్యని రెండు చేతులతో చుట్టేసింది. ఇద్దరూ అలా గట్టిగా హత్తుకొని ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు.